నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. ఇక బులెటిన్ డీటెయిల్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మహమ్మద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నాంపల్లి దర్గాకు వెళ్లి పువ్వులు చెదర్ దువా చేసి సచివాలయం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంశాఖను మరింత బలోపేతం చేస్తానని అన్నారు. ఫార్మర్ కోసం ఇండియాలో ఎక్కడ బడ్జెట్ లేదు. ఇండియాలో ఇంత స్టేట్ ఉన్నాయి. మన స్టేట్ లో మాన్యబుల్ సీఎం గారు 12,000 కోట్ల రూపాయలు పెట్టారు బడ్జెట్ లో. దేవిగౌడ అంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, చాలా ఫార్మర్ లీడర్ ఆయన సీఎం గారు చెప్పారు. నేను థ్యాంక్స్ ఫోన్లో చెప్తున్నారు, నేను వచ్చే మీతో థ్యాంక్స్ చెప్తా. ఎంత మంచి పని ఎవరు చేయలేదు. తప్పకుండా ఈ తెలంగాణలో అంటే ల్యాండ్ ఆర్డర్ నాకు అవకాశం ఇచ్చారు. నేను రెవెన్యూలో చాలా మంచి పని చేసిన. మా సీఎం గారు అంటే రెవెన్యూ ఇట్లా రెవల్యూషన్ 1930 తర్వాత ఇప్పుడు వచ్చింది. 4 yearsలో అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ అయింది. కొత్త డిస్ట్రిక్ట్ 21 డిస్ట్రిక్ట్ అయింది. కొత్త మండలి అయింది. 125 రెవెన్యూ మండలి అయింది. ఎంత మంచి రైతు బంధు ప్రోగ్రాం జరిగింది. ఫార్మర్స్ కు ఇచ్చే ఈ చక్కరికి 4,000 రూపాయలు ఇచ్చారు. ఎంతమంది ఫార్మర్ కు ఎవరు చూడలేదు. మెయిన్ అంటే మహారాష్ట్రలో మాట్లాడిన తర్వాత అగ్రిమెంట్ చేసు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మహారాష్ట్ర సీఎం 1 month ముందు వచ్చిన హైదరాబాద్ లో నేను కలిసిన. ఎందుకంటే ఎంత మంచి అగ్రిమెంట్ అయింది. మనకు మా ఫార్మర్స్ కు చాలా లాభం వేస్తుంది. ఆయన ఒకటి మాట చెప్పారు, ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ లేదు, కేసీఆర్ అట్లా చీఫ్ మినిస్టర్ లేదు. నేను బీజేపీ చీఫ్ మినిస్టర్ ఉన్నాను. నేను గుజరాత్లో చెప్పాను, ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ ఎవరు లేడు. ఎందుకంటే మా సీఎంకు చాలా నాలెడ్జ్ ఉంది. ఏ చీఫ్ మినిస్టర్, ఏ పొలిటికల్ లీడర్ 50,000 బుక్ చదువు లేదు. మా ఆనబుల్ సీఎం గారు 50,000 బుక్ చదువున మంచి ఉన్నారు. తప్పకుండా 100% తెలంగాణ ఫాస్ట్ గ్రోత్ స్టేట్ ఉంది. మా సీఎం ఏముంది, గోల్డెన్ తెలంగాణ తప్పకుండా అవుతుంది. నా రెస్పాన్సిబిలిటీ హోమ్ మినిస్టర్ ఇచ్చారు. తప్పకుండా నేను ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా తప్పకుండా నాకు డెవలప్ చేస్తా. మంచి పబ్లిక్ మినిస్టర్ పబ్లిక్ అందరూ ఫ్రెండ్లీ పని చేస్తున్నారు. ఈ రోజు చాలా ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. ఇండియాలో నంబర్ 1 డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మన. ఇప్పుడు చాలా మా పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఇండియాలో. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఒకసారి, నేను ఇటాలనా పోతే, अरे फ्रेंडली स्टेट के गंगा जमुना तहजीब के लोग आ रहे हैं. ఎంత మన స్టేట్ ఫేమస్ అయింది 4 yearsలో. 100% మన ఆనరబుల్ సీఎం గారు మనకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. 100% నేను ఆనెస్టీలో పనిచేస్తా, లాయల్టీతో పనిచేస్తా, ప్రజా కోసం పనిచేస్తా. లీడర్ అంటే ప్రజా కోసం అని లీడర్ బి ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ బి అది ఉంది. పోలీస్కి డ్యూటీ ఏముంది, ప్రజాకు సేవ చేయండి, సేఫ్ చేయండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి. ఫ్యూచర్లో బి ఏమేమి స్కీమ్ ఉంది తప్పకుండా చేస్తా. చాలా బాగా మన దగ్గర కమిషనర్, డీజీపీ గారు, మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి ఉంది. తప్పకుండా ఇంకో మంచి పని చేసిన ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఈ రోజు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ని కలిసి దామోదర్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో ప్రభుత్వ వైద్యశాల భవనం నిర్మాణం పూర్తి చేసినప్పటికీ వైద్యశాలలో వైద్య సదుపాయాలు నేటికి అందుబాటులోకి రాకపోవడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఎలిమినేడు గ్రామంలో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించింది. ఈ భవనం సెప్టెంబర్ 2018న పూర్తి అయినప్పటికీ వైద్య సేవలకు నోచుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్వగ్రామమైన ఎలిమినేడులో సుమారు 50 లక్షల రూపాయలు వెచ్చించి గ్రామస్తులకు అందుబాటులో ఉండేందుకు వైద్యశాల నిర్మాణం జరిగింది. సెప్టెంబర్ 2018న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్లు ప్రారంభించారు. భవనం ప్రారంభించిన నేతలు వైద్య సేవలు అందించడంలో మాత్రం శ్రద్ధ వహించడం లేదు. గ్రామంలోని వృద్ధులు, మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు చేయించుకోలేక తమ గ్రామంలో వైద్యశాల ఏర్పాటుపై ఆనందం వ్యక్తం చేశారు. కానీ బోసిపోయిన భవనం గ్రామస్తులను వెక్కిరిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది విముఖత వ్యక్తం చేస్తుండటంతో ఇక్కడి వైద్యశాల ప్రారంభించడానికి నోచుకోవడం లేదని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా వైద్యశాల కోసం నిర్మించిన ఈ భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. యువకులు ఈ వైద్యశాల భవనంలో మద్యం సేవించడం మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేస్తుండటంతో అటువైపు వెళ్లడానికి మహిళలు ఇబ్బందికి గురవుతున్నారు. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం అద్దాలను సైతం పగులగొట్టారు. వైద్యశాల చుట్టూ
పిచ్చి మొక్కలు పెరగడంతో బూత్ బంగ్లాను మరిపిస్తుంది. భవనం నిర్మాణంలో చూపిన శ్రద్ధ, ప్రారంభంలో కూడా చొరవ చూపి గ్రామస్తులకు వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నారు. కాగా గ్రామస్తులు కూడా తమ తమ గ్రామాల్లో నిర్మించిన ప్రభుత్వ భవనాలను తమ సొంత ఆస్తులుగా భావించి వాటిని కాపాడుకుంటే మరిన్ని సదుపాయాలు గ్రామాల ముందుకు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ ఆస్తులు గ్రామ ఆస్తులుగా గ్రామస్తులు భావించాలి. మరోవైపు ప్రభుత్వం కూడా లక్షల రూపాయలు వృధా కాకుండా కట్టిన భవనాలను సేవలకు ఉపయోగించుకుంటే అందరూ హర్షిస్తారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని రాయనగూడెం గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. కరెంటు, పారిశుద్ధ్య సమస్యలతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడిన రాయనగూడెన్ని అభివృద్ధి చేసేవారికే తమ ఓటు వేస్తామని అంటున్నారు ఆ ఊరు గ్రామస్తులు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పరిధిలోని రాయనగూడెం గ్రామస్తులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిగా కాలేదని, డ్రైనేజీ ప్రాబ్లం ఉందని గ్రామస్తులు తెలిపారు. దూర ప్రాంతం నుండి నీళ్లు తీసుకెళ్తున్నామని, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాల భవనం పూర్తిగా పాడైపోయి వర్షం పడితే పాఠశాలలకు సెలవు ఇస్తున్నారని, ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించడం లేదన్నారు. తాజా మాజీ సర్పంచ్ చిన్న నరసింహ తాను సర్పంచ్గా పనిచేసినప్పుడు సాధ్యమైనంత వరకు పనులు చేశామన్నారు. కరెంటు సమస్య రాయనగూడెం గ్రామంలో ఇబ్బందిగా మారిందని, కరెంటు స్తంభాలు విరిగిపోయి శిథిలావస్థలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడిన రాయనగూడెంను కొత్తగా రాబోయే సర్పంచ్ అభివృద్ధి చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మా ఊరి గ్రామంలో మటుకు సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ 2014 సంవత్సరంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు మొత్తం వెనుకబడి ఉన్నాయి. కనుక ఈ రాయనగూడెం గ్రామాన్ని ఈ సీసీ రోడ్డు, డ్రైనేజీ, మురికి కాలువలు, బోరింగు ఒకటి మాకు చిన్నపాటి జిఎస్ఎల్ ట్యాంక్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. జిఎస్ఎల్ ట్యాంక్ నీళ్లు, ఆ ట్యాంక్ నీళ్ళు సాగర్ మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా సాగర్ నీళ్లు టెంపరీగా ఓచే ట్యాంక్ ఎక్కిస్తున్నారు. మాకు ఈ గ్రామంలో ఇప్పుడు జిఎస్ఎల్ ట్యాంకు ప్రత్యేకంగా కావాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే గ్రామంలో అక్కడ 3 రోడ్లు ఉన్నాయి. 3 రోడ్లు కొన్ని కంపసిటీతో కూడుకొని శిథిలావస్థలో ఆ రోడ్డు ఉంది ఎస్సీ కాలనీలో. అదొకటి దాని నిర్మాణం ప్రభుత్వం దాన్ని గమనించి దృష్టిలో పెట్టుకొని ప్రెసిడెంట్గా గెలిచిన ఎమ్మెల్యే కానీ, రవీంద్ర కుమార్ గారిని కానీ ఎవరైనా మన గవర్నమెంట్ మనుషులు దాన్ని తక్షణమే చర్యలు తీసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరని మేము కోరుకుంటున్నాం. అట్లాగనే మన చింతపల్లి ఎక్స్ రోడ్ నుండి రాయనగూడానికి వచ్చే రహదారి గుంతలమయంగా మారి మనకు వచ్చే ఆటోలు కానీ, లారీ ట్రాక్టర్లు కానీ, చిన్న బైకులు పోవాలంటే కూడా మా గ్రామానికి అతి దగ్గరలో గ్రామర్ చేసి లేచిపోయింది. దాన్ని తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకుని అట్టి రోడ్డును మరమ్మతులు చేపట్టగలరని మేము కోరుకుంటున్నాం. మా గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. నా పేరు ఏర్పుల జయమ్మ చిన్న నరసింహ, తాజా మాజీ సర్పంచ్. ఉమ్మడి గ్రామ పంచాయతీ కిష్టంపల్లి ఉన్నప్పుడు పనిచేసినాము. 5 సంవత్సరాలు పదవి బాధ్యతలు స్వీకరించి 5 సంవత్సరాలు సరైన క్రమంలోనే విద్యుత్ నిర్వహణలో ఎటువంటి జాప్యం జరగకుండా ఉన్న సమస్యల మీద ఎటువంటి రాజీ పడే వ్యక్తిగాను ఆ పనులను సంక్షేమ పథకాల వైపు కానీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ సంక్షేమ పథకాలు అనేది ఊర్లోకి ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయడంలో కృషి చేశాము. అలాగే గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏంటంటే సీసీ రోడ్లు అనేది, డ్రైనేజ్ వ్యవస్థ అనేది, ముఖ్యంగా ఈ విద్యుత్తు సౌకర్యం అనేది కూడా కొంతవరకు నేనున్నంతలో మెరుగుపరచడం జరిగింది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం సమీపంలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామిని నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో బతుకమ్మ చీరలను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ హయాంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ఇదంతా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పుణ్యమే మా చీరలు ఆపటం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మహిళలందరూ దాన్ని అర్థం చేసుకొని కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఈ కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళల్లో కట్టెబెట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారనే కోపం కొద్దీ కసితోటి
తెలంగాణ వ్యాపితంగా ఇవాళ కారు గుర్తుకు ఓటేయడంతో గతంలో ఎవరు ఊహించని రీతిగా ఎవరు అనుకోని విధంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా భక్తులు కోలాటాలతో సందడి చేశారు. భక్తి శ్రద్ధలతో షిరిడి సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించారు. తపాలా శాఖలో సమ్మె సైరన్ మోగింది. కమిలేష్ కమిటీ సిఫారసు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి విధులు బహిష్కరించారు. దీంతో పోస్టల్ సేవలు స్తంభించాయి. బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని, ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పడంతో బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. తాము ప్రభుత్వం తీసుకున్న అన్ని సంస్కరణలకు అనుగుణంగా పనిచేశామని, ప్రభుత్వ చర్యల వల్ల నష్టాల్లో ఉంటే తమదే బాధ్యతగా చెప్పడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాల్టి వరకు కూడా ఐబీఏ ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమాత్రం ముందుకు వచ్చి ఈ ఇష్యూని సెటిల్ చేయడానికి ముందుకు రావట్లేదు. మేము ఇంతకు ముందు 10 బైపార్టేట్లో ఎలాగైతే వేజ్ రివిజన్ సెటిల్మెంట్ చేశారో అలాగే చేయమని అడుగుతున్నాం. ఈసారి వాళ్ళు ఏమంటారంటే జూనియర్ మేనేజ్మెంట్కి, మిడిల్ మేనేజ్మెంట్కి చేస్తాము, సీనియర్ మేనేజ్మెంట్కి మేము చేయము అనే స్టాండ్ తీసుకున్నారు. ఇది ఒక బ్లాక్మెయిలింగ్ టెక్నిక్గా గవర్నమెంట్ మా మీద వాడుతున్నారని మేము గట్టిగా నమ్ముతూ ఈ సమ్మె చేస్తున్నాం. బ్లాక్మెయిలింగ్ ఏమన్నట్లయితే అన్ని బ్యాంకులు లాభాలు సంపాదించట్లేదు, కొన్ని బ్యాంకులు మాత్రమే 2 బ్యాంకులు లాభాలు సంపాదిస్తున్నాయి, మిగతా బ్యాంకులని లాస్లో ఉన్నప్పుడు మేము వేజ్ రివిజన్ చేయలేము. వెనుకబడిన నియోజకవర్గమైన దేవరకొండను ప్రత్యేక జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ పట్టణంలోని బస్టాండ్ వద్ద విద్యార్థి సంఘ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. చెరుకుపల్లిని మండల కేంద్రం చేయాలంటూ ప్రజలు ర్యాలీ నిర్వహించారు. నిండి మండలం నుంచి వేరు చేసి చెరుకుపల్లికి 19 గ్రామ పంచాయతీలను కేటాయిస్తే పాలన పరంగా సౌలభ్యంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు. చెరుకుపల్లి మండలం కావాలని కోరుకునే పక్క గ్రామ పంచాయతీ ప్రజల కోరిక మేరకు కూడా ఈ చెరుకుపల్లిని ప్రధానంగా వెటర్నరీ హాస్పిటల్ కానీ, ఎస్బీఐ బ్యాంకు కానీ, 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు చదువుకోవడానికి విద్యా అర్హతలు కానీ, పాఠశాలలు కానీ, అదేవిధంగా వసతి గృహాలు కానీ, అదేవిధంగా ప్రధానంగా రహదారి, ఒక మండలం కావాలంటే ఒక గ్రామ పంచాయతీ మండల పరిధిలోకి వెళ్ళిపోవాలి. మండలం కావాలంటే ప్రధానంగా ఆ గ్రామం నుంచి మిగతా గ్రామ పంచాయతీలకు, అంటే ఏ పరిధిని అయితే తీసుకుంటారో ఆ గ్రామ పంచాయతీలు, అన్ని గ్రామ పంచాయతీలకు ప్రయాణ సౌకర్యానికి బస్సు వసతి కావాలి. కాబట్టి ఆ ప్రయాణ వసతి కూడా ఎర్రారం కానీ, గౌరారం కానీ, రామపల్లి కానీ, అదేవిధంగా కందుకూరు కానీ, అవకలాపురం కానీ, వీటి పరిధి అన్నట్టయితే సింగరాజపల్లి, అదేవిధంగా అదే భాగంగా సింగరాజపల్లి అయితేంది, వీటన్నిటిని ఉపయోగించుకొని ఒక గోల్ బస్సు లాగా ఒక బస్సును కూడా తయారు చేసి చెరుకుపల్లిని మండలంగా తీర్చిదిద్ది ఇక్కడి నుంచి హైదరాబాద్ కూడా వెళ్లే బస్సు సౌకర్యం. డిండి గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న గోనకోల్ అనేది సపరేట్ గ్రామ పంచాయతీ. ఈ రకంగా 9 నుంచి 10 గ్రామ పంచాయతీలు కేవలం 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉన్నాయి. కాబట్టి దాని డిండి మండలాన్ని సపరేట్ గా ఉంచి చెరుకుపల్లి మండలాన్ని ఈ రకంగా పక్కనున్న చెరుకుపల్లి మండలాన్ని పక్కనున్న గ్రామ పంచాయతీలతో 22 గ్రామ పంచాయతీలతో చెరుకుపల్లి మండలాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉంది. మరి ఒక విషయం ఏమిటంటే ప్రజెంట్ గా ఉన్న డిండికి అక్కడ రామంతపూర్ కావచ్చు, రామంతపురం నుంచి దగ్గర రామంతపూర్ కావచ్చు, లేదంటే రామంతపూర్ కావచ్చు, వీరబేనిపల్లి కావచ్చు, ఆ పక్కన ఉన్న ఎర్రగుంటపల్లి కావచ్చు. ఎర్రగుంటపల్లి వీటన్నిటికీ ఈ గ్రామ పంచాయతీలకు చాలా దూరంగా ఉంది డిండి మండలం. అదే చెరుకుపల్లి మండలంగా ఏర్పాటు చేస్తే కేవలం 6 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. అందరికీ అనుకూలంగా ఉంటుంది, జనాభా కూడా సరిపడగా విధంగా ఉంటుంది. ఇంతకుముందు ప్రపోజల్ పెట్టిరు, శాంక్షన్ అయింది, కాకుండా చేసిరు కొంతమంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సరిపడ మెజార్టీ గల సభ్యులు ఇక్కడ ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి పక్కపక్కల గ్రామ పంచాయతీలకు అన్నిటికీ మేజర్ గా డిండి కన్నా పెద్దది చెరుకుపల్లి.
చెరుకుపల్లి కంపల్సరీ గ్రామ పంచాయతీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.